శ్రీకాళహస్తిలో మున్సిపల్ ఎన్నికల వేడి మొదలవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో శ్రీకాళహస్తి మున్సిపాలిటీకి కూడా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలతో రాజకీయ వర్గాల్లో ఆసక్తి పెరుగుతోంది. చైర్మన్ పదవి ఎవరికి దక్కుతుంది? కౌన్సిలర్ టికెట్లు ఎవరికి వస్తాయి? రిజర్వేషన్లు ఏ వర్గానికి కేటాయిస్తారు? కూటమిలో సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది? ప్రతిపక్ష వైసీపీ వ్యూహం ఏంటి అన్న ప్రశ్నలతో శ్రీకాళహస్తి రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి రాజకీయంగానూ కీలక ప్రాంతం. 2011 జనగణన ప్రకారం శ్రీకాళహస్తి పట్టణ జనాభా 80,056గా ఉంది. జనాభా పెరుగుదల, పట్టణ విస్తరణతో ప్రస్తుతం పట్టణ జనాభా 1,00,000కు చేరువలో ఉన్నట్లు అంచనాలు ఉన్నాయి. దీంతో మున్సిపల్ వార్డుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది. ప్రస్తుతం శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలో 35 వార్డులు ఉన్నట్లు స్థానికంగా చెబుతున్నారు. ఈసారి జనాభా పెరుగుదలను పరిగణనలోకి తీసుకుని వార్డుల సంఖ్య 43కి పెరిగే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో పరిసర గ్రామాల విలీన ప్రక్రియకు సంబంధించి న్యాయపరమైన వివాదాలు తలెత్తడంతో జరగాల్సిన మున్సిపల్ ఎన్నికలు నిలిచిపోయాయి. విలీన ప్రక్రియలో లోపాలు ఉన్నాయంటూ కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికలకు బ్రేక్ పడింది. దీంతో ఎన్నికల కోసం ఎదురు చూస్తున్న స్థానికులకు నిరాశ ఎదురైంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయపరమైన సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడంతో ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు మార్గం సుగమమవుతుందన్న అంచనాలు పెరిగాయి. దీంతో ఆశావాహుల్లో పదవుల ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటికే పలువురు నాయకులు తమ తమ వార్డుల్లో పార్టీ కార్యక్రమాలను ముందుండి నిర్వహిస్తూ కౌన్సిలర్ టికెట్ల కోసం ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. మరికొందరు నేతలు చైర్మన్ పదవిపై కూడా కన్నేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే అందరి దృష్టి మాత్రం రిజర్వేషన్లపైనే ఉంది. ఆ క్లారిటీ వస్తే చైర్మన్ పదవి ఏ కేటగిరీకి వస్తుంది, ఏ వర్గానికి రిజర్వేషన్ దక్కుతుంది అన్నది తేలిన తర్వాతే చైర్మన్ రేస్ లో ఎవరు ముందుంటారు, ఎవరు వెనక్కి తగ్గుతారు అన్నదానిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. మరోవైపు అధికార కూటమిలోనూ మున్సిపల్ ఎన్నికలపై కసరత్తు కీలకంగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసే పరిస్థితుల్లో వార్డుల వారీగా సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుంది, ఏ పార్టీకి ఎన్ని సీట్లు దక్కుతాయి, ఎవరికి టికెట్లు ఇవ్వాలన్నది కూటమి నేతలకు సవాలుగా మారింది. ఇక ప్రతిపక్ష వైసీపీ కూడా కూటమి అభ్యర్థులను ఎదుర్కొనేందుకు వ్యూహాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. పాత నాయకులకే అవకాశం ఇస్తారా, కొత్త ముఖాలను రంగంలోకి దింపుతారా అన్నది ఆసక్తికరంగా మారింది. వార్డు స్థాయిలో బలమైన అభ్యర్థుల ఎంపికే రెండు వైపులా కీలకంగా మారనుంది. శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయ చరిత్రను పరిశీలిస్తే గతంలో టీడీపీకి మంచి పట్టుంది. 1987 నుంచి ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ 3 సార్లు, కాంగ్రెస్ పార్టీ 2 సార్లు విజయం సాధించినట్లు స్థానిక రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈసారి మున్సిపల్ పీఠాన్ని దక్కించుకునేందుకు అధికార కూటమి, ప్రతిపక్ష వైసీపీ మధ్య పోటీ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
ప్రస్తుతం అందరి చూపు ప్రభుత్వం నుంచి వచ్చే అధికారిక నోటిఫికేషన్ పైనే ఉంది. ఎన్నికల తేదీలు, వార్డుల సంఖ్య, రిజర్వేషన్లపై అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అసలు రాజకీయ సమీకరణాలు వేగం పుంజుకోనున్నాయి. అప్పటి వరకు చైర్మన్ కుర్చీపై ఆశావాహుల కన్ను, కౌన్సిలర్ టికెట్ల కోసం నేతల పోటీ, కూటమిల్లో సీట్ల సర్దుబాటు, వైసీపీ వ్యూహాలపై చర్చలు కొనసాగనున్నాయి. నోటిఫికేషన్ వెలువడితే శ్రీకాళహస్తి మున్సిపల్ రాజకీయం మరింత వేడెక్కే అవకాశం కనిపిస్తోంది.